హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రో తెలుగు ఛానల్. ఇవాళ అయితే నేను ఒక మంచి ప్లేస్ మీకు చూపించాలనుకుంటున్నాను. జనరల్గా గోవా అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బీచెస్. సో అక్కడున్న బీచ్ వ్యూస్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, నైట్ పబ్స్ అని ఇలా రకరకాలుగా మనము చూసే ఉంటాము. కానీ వీటన్నిటికీ మించి ఒక అందమైన వ్యూ అయితే నేను ఇవాళ చూపించబోతున్నాను. అదేంటంటే రివర్ బోటింగ్. దీన్ని ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇక్కడ కూడా మనకు చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇదే రివర్ మనకు గోవా బీచ్లో అయితే కలిసిపోతుందండి. దీని ఎంట్రీ టికెట్ 800 to 1000 రూపీస్ అలా ఉంటుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలాగా ఉంటుందండి. పర్ పర్సన్ 800 to 1000 రూపీస్ అలా తీసుకుంటారు. ఈ బోటింగ్లో వెళ్ళేటప్పుడు మనకు ఒకవైపు రివర్ వ్యూ ఉంటుందండి, మరొక వైపు అయితే సీ వ్యూ అనేది ఉంటుంది. సో రివర్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ ఒకవైపు అయితే కవర్ చేస్తున్నారు. ప్లస్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేపాటికి ముందు మనం సీ దగ్గరకు డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు. అక్కడ డాల్ఫిన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న సీ ఎక్స్పీరియన్స్ అంతా, మిడిల్ ఆఫ్ ద సీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకు కవర్ అయ్యేటట్టు వీళ్ళు చూస్తారు. మనమైతే ఇప్పుడు రివర్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ బోట్స్లో అయితే మంచి మ్యూజిక్ సిస్టమ్ అయితే అరేంజ్ చేసి ఉంటారండి. మనకు అన్ని లాంగ్వేజెస్లో కూడా మంచి మ్యూజిక్ అయితే వినిపిస్తూ ఉంటారు. వ్యూ అయితే చాలా బాగుంది కదా, చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. మీరు ఒకసారి ఎప్పుడైనా గోవాకి వెళ్ళినప్పుడు రివర్ సైడ్ కూడా మీరు వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇందులో ఒకతను గైడ్ లాగా మనకి ఉంటాడండి. ఇక్కడ ఉన్న ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్లస్ మూవీ షూట్స్ ఏవేవైతే జరిగాయో అవి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళడానికి ఇది చాలా మంచి వ్యూ అండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందులోని మ్యూజిక్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం డాన్స్ చేసుకుంటా అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న హౌస్ అయితే రిషి కపూర్ హౌస్ అండి. మన హిందీ యాక్టర్ రిషి కపూర్ ఉన్నారు కదా, అతని హౌస్ అనమాట. ఇది ఓల్డ్ హౌస్, కాకపోతే దాని మెయింటెనెన్స్ అదంతా చూడండి ఇప్పటికీ కూడా ఎంత బాగా ఉందో. అండ్ ఇప్పుడు కనిపించేది వచ్చేసి టెంపుల్, శివాలయం అండి అది. ఇలాగ మనకు దారి పొడవునా ఎంతో బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం చూడడానికే కాదండి, అక్కడ వెళ్ళి మనము స్టే కూడా చేయడానికి పర్మిషన్ అయితే ఇస్తారంట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చుట్టూ గుబురైన చెట్లు, మధ్యలో వాటర్ ఉండి చాలా బాగుంది వ్యూ అయితే. మా పిల్లలిద్దరికీ అయితే ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. వాటర్లో ఆడుకోవాలంటే కనుక చాలా చాలా ఇష్టం అండి మా పిల్లలిద్దరికీను. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ వ్యూ ఒకటి చూపిస్తాను. చూస్తున్నారా ఎంత బాగుందో కదా చూడటానికి. దీన్ని ఆర్టిఫిషియల్గా మట్టితో తయారు చేశారు. ఇది ఒక నైట్ క్లబ్, నైట్ మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అందులోనూ కపుల్స్కి మాత్రమే ఎంట్రీ, వేరే ఫ్యామిలీ అయితే ఎంట్రీ లేదండి. ఓన్లీ కపుల్స్ వెళ్ళడానికి మాత్రమే ఇది అలో ఉంది. సో చూస్తున్నారా, ఒక అమ్మాయి అయితే పడుకొని ఉన్నట్టుంది. ఈ డ్రెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గడ్డితో ఇలా డ్రెస్ లాగా తయారు చేశారు. చాలా బాగుంది కదా, మొత్తం అంతా మట్టితోనే తయారు చేశారు.
ఇలాగా ఎన్నో రకాలైన అందాలను మనము రివర్ సైడ్ వెళ్తే చూడొచ్చు. బీచ్ సైడ్ వ్యూస్ కూడా మీరు చూడాలనుకుంటే నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. సో అవి కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది మన ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.